హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బుజ్జిగడ మజాక. ఈరోజైతే అలా మార్కెట్కి వెళ్ళామండి. మార్కెట్కి వెళ్ళి క్రాబ్స్ అయితే తీసుకున్నాము. క్రాబ్స్ తీసుకొని కేజీ 250 చెప్పారండి. అయితే కేజీ పావుకి ఎక్కువ ఉన్నాయి. ఒక 300 రూపీస్కి అయితే మొత్తం ఇచ్చేశారు. ఒక 20 పీతల వరకు వస్తాయండి, మీడియం సైజు. మార్కెట్ అయితే చేపలు చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి, కానీ ఎందుకో చల్లగా ఉంది కదా, ఈరోజు మేము పీతలు అయితే ప్లాన్ చేసాము. సో చేప కటింగ్ ఏంటని ఎలా చేస్తున్నారో చూపిస్తున్నాను. మా ఫ్రెండ్ చేప తీసుకున్నాడు, అది కూడా ఒకసారి వీడియో చేద్దామని వీడియో తీసాను అనమాట. సో పీతలు అయితే బతికున్న పీతలేనండి ఇవి. పీతలు ఇంటికి తీసుకొచ్చి ఇంటి దగ్గర పీతలు చేస్తున్నాము. ముందు కాళ్ళు అయితే కట్ చేసి పీతని ఆ పైన షెల్ అయితే బయటికి తీసిన తర్వాత నీట్గా కడుక్కుంటే ఇలా వస్తుంది అనమాట. చాలా నీట్గా కడుక్కోవాలి, ఎక్కువ టైం పడుతుంది కడుక్కునేటప్పుడు. సో ఫస్ట్ మిర్చి అయితే వేసి ఒక ఆయిల్లో వేయించుకోవాలండి. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత కొంచెం గీ అయితే వేయాలండి దీంట్లో. తర్వాత మగ్గిన తర్వాత టమాటాలు వేసుకోవాలి. కట్ చేసి ముందే ఉంచుకొని టమాటాలు దీంట్లో వేసుకోవాలి. అది కూడా బాగా మగ్గించుకోవాలన్నమాట. సిమ్లో చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. తగినంత ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలి. సో ఇది ఇలా ఉండగా పక్కన ఒక పెనం పెట్టుకోవాలండి. పెనం పెట్టుకొని దాంట్లో కొంచెం ధనియాలు, తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేయాలి. తర్వాత కొంచెం మన ఆవాలు లైట్గా వేసుకోవాలండి. కొంచెం సోంపు ఉంటే సోంపు కూడా వేసుకోవచ్చు. 3 ఎలాచీలు, ఒక 6 లవంగాలు వేసుకోవాలండి. చిన్న చెక్క ఉంటే ఒక చెక్క, 1-2 ముక్కలు ఎండుమిర్చిగా వేసుకోవాలి. ఎండుమిర్చిని కొంచెం బాగా వేగే వరకు బాగా చేసుకోవాలండి. సో ఇది పక్కన ప్రాసెస్ అయితే అవుతుంది కదా. మనం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం కారం కూడా వేసుకొని ఇది మనము దగ్గరికి అయ్యేటట్టు చేయాలండి. బాగా మెత్తగా అయిన తర్వాత దాంట్లో మనం తయారు చేసుకున్న పీతలను అయితే దాంట్లో వేసి కొంచెం కలపాలండి. ఇది సిమ్లో పెట్టుకుంటే కనుక బాగా వేగుతాయి అన్నమాట. బాగా దానికి మసాలా పడుతుందండి దానికి. సో సిమ్లో అయితే చేసుకోవాలి. సో సిమ్లో ఉడకడం వల్ల ఏమవుతుందంటే మనం పీస్కి బాగా కారం పడుతుందండి. సో మనం ఇప్పుడు పక్కన తయారు చేసుకుని ఉంచుకున్నాం కదండి మసాలా దినుసులు, అవన్నీ కూడా కొంచెం మిక్సీ పట్టాలి, పేస్ట్ చేసుకోవాలి. ఎందుకంటేనండి ఇది మనం డైరెక్ట్గా పేస్ట్ చేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి పౌడర్లో అయితే వచ్చింది కదా. కొంచెం అంటే ఇంకా కొంచెం టమాటా వేసి చేస్తే కనుక మనకు ఒక క్రీమీలా వస్తుందండి. టమాటా వేసి చేస్తాను నేను ఒక పీస్ వేసి. సో మసాలా అయితే చాలా టెంప్టింగ్గా కనపడుతుంది ఇక్కడ. మసాలా వేసి కలిపేయాలండి, దగ్గరికి కలిపేసి సిమ్లో పెట్టి వదిలేయాలండి. బాగా కలుపుకొని ఒక 15 మినిట్స్ వదిలేసిన తర్వాత ఇలా ఒక కలర్ అయితే షేడ్ అవుతుందన్నమాట. సో దగ్గరికి అయితే పడింది. ఇప్పుడు పైన మనం కొంచెం గీ వేసుకోవాలండి. గీ రోస్ట్ కదా, గీ రోస్ట్ మనం తయారు చేస్తున్నాం అనమాట. గీ రోస్ట్ సో మనం కారం కూడా ఎక్కువ వేసుకోవాలండి. గీ వేస్తున్నాం కాబట్టి కారం తగ్గిపోద్ది. ఎంత మనం స్పైసీగా చేసుకున్నా కారం తగ్గుద్ది. సో అందుకని ఎక్కువ కారం వేసుకోవాలి. అందుకని నేను ఎండుమిర్చి పేస్ట్ అయితే కొట్టాము. సో ఫైనల్లీ పీతల కర్రీ అయితే అయిపోయిందండి. చూడడానికి చాలా చాలా టెంప్టింగ్గా ఉంది కదా. నైస్. పీతకి బాగా మసాలా పట్టిందండి.
వా క్రిస్పీనెస్ కూడా ఉందండి, తింటా ఉంటే క్రిస్పీనెస్ కూడా తెలుస్తుంది. వా వద్దిరిపోయింది, ఎక్సలెంట్ అండి, సూపర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.